వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్య తమిశెట్టి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ఊరు నుంచి వచ్చిన తర్వాత మేము వచ్చిన ఒక 1 వీక్‌కి మా ఆయన అయితే కొన్ని మ్యాంగోస్ అయితే తీసుకొచ్చాడు. బంగినపల్లి అయితే తీసుకొచ్చారు. ఒక 10 కాయల దాకా తీసుకొచ్చారనమాట. ఇంకెట్లో వాన పడితే మ్యాంగోస్ అయితే తినలేమని చెప్పి మ్యాంగోస్ తీసుకొద్దామని చెప్పి పిల్లలు మేము అలా సరదాగా బండి మీద అయితే వెళ్తున్నాము. సో వెదర్ అయితే వాన పడేలాగే ఉంది. బట్ వాన వచ్చేలోగా రిటర్న్ అయిపోవచ్చు అని చెప్పి అనుకున్నాము. బట్ మేము వెళ్ళేసరికి అక్కడైతే మా ఆయన తెచ్చిన మ్యాంగోస్ అయితే లేవు, వేరే ఉన్నాయి. ఇంకా అవైతే తీసుకోలేదు. పపాయస్ 2 తీసుకొని ఈ కాయ అయితే నేను కొట్టేశాను అనమాట, దొంగతనం చేశాను. బంగినపల్లి రసాలు అయితే ఇష్టపడతారు, బట్ ఇవి కొత్తగా ఉన్నాయి కాయలు అని చెప్పి తీసుకోలేదన్నమాట. ఇంకా దారిలో వేరే చోట మ్యాంగోస్ ఉంటే అవైతే తీసుకున్నాము. సో వాన పడితే ఖచ్చితంగా మామిడికాయల్లో పురుగులు అయితే వస్తాయని చెప్పి వాన రాకముందే కొన్ని మ్యాంగోస్ అయితే తీసుకున్నాము. బట్ తీసుకున్నందుకు ఉపయోగం అయితే లేదు. ఆల్మోస్ట్ మేము 3 కేజెస్ అయితే తీసుకున్నాము. దీని బ్యాక్ సైడ్ మామిడి తోటలు అయితే ఉన్నాయన్నమాట. బయట ఇట్లా పెట్టి మామిడికాయలు అయితే అమ్ముతున్నారు. సో మేమైతే 3 కేజెస్ అయితే తీసుకున్నాము. ఈ రిటర్న్ వచ్చేసరికి ఆల్మోస్ట్ వాన అయితే పడిపోయింది. అంత పెద్దది కాదు, బట్ నార్మల్గా అయితే పడుతుంది. సో ఇంటికి వచ్చాక ఒక 2-3 కాయలు అయితే తిన్నాము. ఇంకా నెక్స్ట్ డే అయితే తినలా. ఆ నెక్స్ట్ డే తినేసరికి మ్యాంగోస్ అయితే చూడండి పైకి ఎంత గట్టిగా ఉన్నాయి, బట్ లోన కట్ చేసి చూస్తే కాయలన్నీ డ్యామేజ్ అయినాయి. ఒక కాయ అంటే ఒక కాయ బాగాలేదు. ఆల్మోస్ట్ 7 to 8 మ్యాంగోస్ అయితే పాడైపోయినాయి అనమాట. ఈ కాయ చూడండి పైన ఎంత గట్టిగా ఉంది, బట్ ఇట్లా ఓపెన్ చేసి చూడగానే లోన అయితే ఎన్ని పురుగులు ఉన్నాయో మ్యాంగోస్ మీద విరక్తి అయితే వచ్చిందనమాట. సో మేము పెట్టిన డబ్బులకి కష్టమైతే వృధా అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ 3 కేజెస్ అయితే తీసుకొచ్చాము. అందులో ఒక 2-3 అయితే తినుంటాము. మిగతావన్నీ ఇలా డ్యామేజ్ అయితే అయిపోయింది. సో వానలో తడిచి తెచ్చినందుకు కూడా ఉపయోగం లేదనమాట. ఇంకా ఇది ఈరోజు